తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి విపరీతంగా పెరిగింది. ఈ ధాన్యంను ప్రభుత్వం కొనుగోలు చేసి వీటిని రైస్ మిల్లులకు అప్పగించింది. రైస్ మిల్లు యజమానులు వీటిని సిఎంఆర్ బియ్యంగా మార్చి ప్రభుత్వ గోదాంలోకి తరలించవలసి ఉండగా అధికారుల నిర్లక్ష్యం, పౌర సరఫరా శాఖలో పనిచేస్తున్న కొంతమంది అవినీతి అధికారులు, పౌర సరఫరాల శాఖలో పనిచేస్తున్న డీటీలు రైస్ మిల్లర్లతో కుమ్మక్కై ప్రభుత్వానికి రావాల్సిన బియ్యాన్ని రాకుండా వారికి ప్రత్యక్షంగా సహకరిస్తున్నారు. దీనివల్ల తెలంగాణ రాష్ట్రంలో 2353 రా రైస్ మిల్లు, 1015 బాయిల్డ్ రైస్ మిల్లు ఉండగా ఎక్కువగా నల్గొండ, మిర్యాలగూడలో ఈ రైస్ మిల్లుల భాగోత్వం విపరీతంగా ఉంది. ఇది ఇలా ఉండగా నిజామాబాద్ ఉమ్మడి కామారెడ్డి జిల్లాలో భారీ ఎత్తున సిఎంఆర్ బియ్యం ప్రభుత్వ గోదాములకి తరలించినట్లు రికార్డులు రాసి పెద్ద ఎత్తున కుంభకోణాలకు పాల్పడుతున్నారు. ఇటీవల విజిలెన్స్ అధికారులు కామారెడ్డి జిల్లాలో 3 రైస్ మిల్లులపై దాడులు నిర్వహించగా 667 మెట్రిక్ టన్నుల ధాన్యం బియ్యం అక్రమంగా తరలించినట్లు రికార్డులు రాసి 667 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని గోల్మాల్ చేశారు. ఈ విషయంలో 3 రైస్ మిల్లులపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వీరికి సహకరించిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ప్రదీప్ కుమార్ పై క్రిమినల్ కేసు నమోదైంది. అంతేకాకుండా కామారెడ్డి జిల్లాలో 2021 నుంచి 2024 వరకు రావాల్సిన సిఎంఆర్ బియ్యం గోదాంలోకి చేరకపోవడంతో 124 కోట్ల రూపాయల బకాయి పడ్డాయి. 2024-2025 వానాకాలం సీజన్కు సంబంధించిన ధాన్యం ఇప్పటి వరకు ఇవ్వకపోవడంతో 21 రైస్ మిల్లులలో ఈ ధాన్యం గోల్మాల్ అయింది. దీంతో 94 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఖజానాకు గండి వేశారు. రైస్ మిల్లర్ల యజమానులు, పౌర సరఫరాల శాఖలో పనిచేసే కొంతమంది అవినీతి అధికారుల వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం పక్కదారి పట్టించి పీడే బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి ఆ బియ్యాన్ని గోదాంలోకి తరలించిన ఘటనలు ఎన్నో వెలుగు చూశాం. తాజాగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం పంపిణీ చేయడంలో, సిఎంఆర్ బియ్యం అందించడంలో రైస్ మిల్లులో చేస్తున్న భారీ కుంభకోణాన్ని బయటపెట్టాయి. కోట్లాది రూపాయల ప్రభుత్వ ఖజానాకు గండిపడింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 2000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందంటే ఏ మేరకు ఈ రైస్ మిల్లుల యజమానులు, పౌర సరఫరాల శాఖలో పనిచేసే అధికారులు ఏ విధంగా కుమ్మక్కైనారో తేట తెల్లమవుతుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ రైస్ మిల్లులకు ఇచ్చిన ధాన్యం ఎంత, ప్రభుత్వ గోదాంలోకి సిఎంఆర్ బియ్యం తరలించిందెంత సమగ్రంగా విచారణ జరిపితే భారీ ఎత్తున కుంభకోణాలు బయటపడే అవకాశాలు ఉన్నాయి.